నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మాట్లాడతావా? నువ్వు మాట్లాడేది. హాయ్, నువ్వు మాట్లాడు. సో ఇవాళ మేము ద్వారకా తిరుమల వెళ్తున్నాము. మా వేదాంశ్ చూడండి, ఇది దీనికోసమా కవల కవల ట్రాక్టర్. ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పటి నుంచి ఫుల్ గోల్ అనమాట చిన్న సార్. బికాస్ ఈ కార్ ఓన్లీ మా డాడీ డ్రైవ్ చేయాలి అని, అంటే అలా చూస్తూ ఉన్నాడు కదా ఇప్పటి వరకు, ఎవ్రీ టైం మా డాడీ డ్రైవ్ చేయడం. సో ఇప్పుడు కూడా మా డాడీ డ్రైవ్ చేస్తారు అనుకున్నాడు. బట్ వెంకటేష్ కీస్ తీసుకున్నప్పటి నుంచి ఊహు అన్నాడు, వహా అన్నాడు, అరిచాడు, వాళ్ళ మామిని కొట్టాడు, ఏడ్చాడు. ఇంక తర్వాత అలసిపోయి పడుకున్నాడు అనమాట. సో ద్వారకా తిరుమలకి మా ఇంటి నుంచి 45 minutes అంతే. ఎవ్రీ టైం అంటే చిన్నప్పటి నుంచి అలవాటు. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యింది కదా, లైక్ సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కదా, అంతకు ముందు దర్శనం చేసుకోవడం, ఫ్యామిలీ మొత్తం వెళ్ళి మొక్కులు ఏమన్నా ఉంటే అవి కంప్లీట్ చేసుకోవడం, ఇలాగా. ఇప్పుడు కూడా అలాగే వెళ్ళామన్నమాట. వచ్చే 2 days ముందు మేము సాటర్డే కాదు వెళ్ళింది, అందుకని చెప్పి చాలా ఖాళీగా ఉంది. పండనసాల ఉంటది కదా, కరెక్ట్ గా చెప్పింది. ఇక్కడ కూడా ఎవరు లేరు, చాలా ఫ్రీగా ఉంది. సో నేను వెళ్ళిన తర్వాత ఫస్ట్ నా హెయిర్ కత్తిర్లు ఇచ్చానమాట. వెళ్ళిన ఒక 1/2 hour అన్ని కంప్లీట్ అయిపోయి దర్శనానికి కూడా వెళ్ళిపోయాము. ఆల్రెడీ చెప్పా కదా అంత రద్దీగా లేదు అని. సో ఎక్కడ స్టాప్ లేకుండా స్మూత్ గా వెళ్ళిపోయింది దర్శనం కంప్లీట్ చేసుకునే అంత వరకు. అండ్ చాలా బాగా జరిగింది అనమాట. నార్మల్ గా ఏమైనా వీకెండ్స్ వెళ్ళినా ఆర్ఎల్స్ ఏమైనా అకేషన్స్ అప్పుడు వెళ్ళినా ఎక్కువసేపు దేవుణ్ణి చూడనివ్వరు కదా, అలాగేం లేదు. లైన్ లో మేము మాత్రమే ఉన్నాము. అండ్ అప్పటి వరకు వేదాంత గోవింద గోవింద అంటే ఏం రియాక్ట్ కాలేదు. కరెక్ట్ గా దేవుడిని చూస్తాం కదా, అప్పటి నుంచి సార్ కూడా చాలా ఎక్సైట్ అయ్యి దండం పెట్టుకున్నారు. అందరూ వేదాంశనే చూసారనమాట. సో క్యూట్ అనిపించింది. ఇంకా ఎప్పుడు ద్వారకా తిరుమల వెళ్ళినా ఏదో ఒక చేంజెస్ చూస్తాం కదా, అండ్ చిన్నప్పటి నుంచి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయింది అనిపిస్తుంది నాకు. మీకు అంతేనా? మీకు ఈ ప్లేస్ అంటే ఇష్టమేనా? నాకైతే చాలా ఇష్టం. ఎన్నిసార్లు విజిట్ చేసినా ఇంకా చేయాలి అనిపిస్తుంది. అలాంటి ప్లేస్ అది. మాకు చాలా ఇష్టం అనమాట, మా ఫ్యామిలీ మొత్తానికి కూడా. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని, మ్యాండేటరీ కదా ఇవన్నీ, కంప్లీట్ చేసుకొని మళ్ళీ త్వరలోనే దర్శనానికి రావాలి అని కూడా కోరుకున్నాం అనమాట. అలాగే ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇంటికి స్టార్ట్ అవ్వక ముందు ఇలాగ బొమ్మల షాప్స్ ఉంటాయి కదా, మేము ఎప్పుడు వెళ్ళం. జస్ట్ ఎప్పుడైనా కూడా ఏ గుడికి వెళ్ళినా దర్శనం చేసుకొని వచ్చేయడమే. బట్ ఇప్పుడు వేదాంశ్కి ట్రాక్టర్స్ అంటే చాలా ఇష్టం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, బట్ అలాగా మాకు బొమ్మ దొరకలేదు. ఇక్కడ ఉండే ఏమోనని చెప్పి చూస్తే దొరికింది. బట్ యాజ్ ఇట్ ఈస్ ఆ ట్రాక్టర్ లాగే ఏం అనిపించలేదు. బట్ ఏదో ఒకట్లే దొరికింది కదా అని చెప్పి తీసుకున్నాము. లేదు వేదాంశ్, ఇంటికి వెళ్ళేవారు కొంచెం వేదాంశ్ ఇంటికి వెళ్ళేవారు కొంచెం. ఈ బొమ్మని కనీసం ఒక 24 hours అయినా ఉంచితే బాగుండు అనుకున్నాను. బట్ అంత లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత జస్ట్ ఓపెన్ చేసి ఇచ్చాము. 10 minutes లో ఒక పార్ట్ ఓడబీకేసాడు. నైట్ కల్లా పాటలన్నీ ఓడబీకేసాడు అనమాట. ఇటు కొట్టి అటు కొట్టి వస్తాడు. ఉండు, దర్శనం అయిపోయింది. అసలు చాలా బాగా అయింది. ఫస్ట్ టైం వితిన్ 1 hourలో అన్నీ, అంటే నా మొక్కి ఇచ్చేయడం అండ్ దర్శనం అయిపోవడం అండ్ మేము రిటర్న్ స్టార్ట్ అవ్వడం కూడా. సో వేదాంశ్ ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నాడంటే, వెంకటేష్ కింద దిగాడు వాటర్ బాటిల్ తీసుకుందామని, ఈయన గారిని తీసుకెళ్లేదని హడావిడి. ఇంటికి వెళ్ళే దారిలోనే మా పిన్ని వాళ్ళు అండ్ ఆల్సో మా చిన్న అమ్మమ్మ వాళ్ళు కూడా ఉంటారనమాట. వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఆగాము. ఇలా వాళ్ళ ఇంటి ముందు పొలాలు ఉంటే, తోట పొలం ఏదో ఒకటి, అక్కడ చాలా బాగుంటది కదా, చల్లగా హాయిగా. ఎంత ఎండ ఉన్నా కూడా కొబ్బరి చెట్టు కింద చాలా చల్లగా. నాకు చాలా ఇష్టం అనమాట. మేము చిన్నప్పుడు తెగ తిరిగా వాళ్ళం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, అంటే సమ్మర్ లో. బట్ పెద్ద అయ్యే కొద్దీ ఆ మెమరీస్ ఏం లేవన్నమాట ఇప్పుడు. మళ్ళీ బుజ్జయ్య బుజ్జయ్య వెళ్దామా మళ్ళీ? వెళ్దాం తర్వాత.
ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత అక్కడ తీసుకున్న ప్రసాదాలు ఓపెన్ చేసి బొజ్జలో వేసేసి గుడ్ న్యాప్ తీసుకున్నాం అనమాట. ఈవినింగ్ అయిపోయింది, ఆ డే అలా అయిపోయింది అనమాట. ఎవ్రీ ఈవినింగ్ మా ఇంట్లో నాకు చాలా ఇష్టమైంది ఇదొకటి. ఈవినింగ్ టైంలో ఇలాగ అందరం కూర్చున్నప్పుడు మా నాయనంతో హెడ్ మసాజ్ చేయించుకోవడం చాలా ఇష్టం నాకు. పిల్లలు ఆడుకుంటూ ఉంటే అలా చూస్తూ ఉంటాను. బండి వచ్చింది. ఎవరు వచ్చారు? తాతగారు వచ్చారు, తాతగారు వచ్చారు, బండి మీద ఎక్కించుకుంటారు. బండి ఎక్కరా వస్తాడు. ఎక్కడికి ఎల్రా పాపం వాళ్ళు ఆగుతుంటే తీసుకెళ్తా ఆగుతున్నాడు వాడు. హెల్మెట్ పెట్టుకుంటే గొప్ప అర్థం కాదు, డాడీ మాట్లాడేటప్పుడు వెళ్తాడు. డే మొత్తంలో ఇలాగ ఫ్యామిలీ మెంబర్స్తో మూమెంట్స్ చాలా బాగుంటాయి కదా, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం, మాటలు లేకుండా ఏమి ఉండవు కదా. సో నాకైతే మా నాయనమ్మ ఎప్పుడు ఇలా మసాజ్ చేస్తూ ఉన్నా వెంటనే నిద్ర వచ్చేస్తుంది. యాక్చువల్గా నేను డే ఇన్ మై లైఫ్ చేద్దాము అనుకున్నాను, ఇంట్లో ఉన్నని డేస్ అనుకోవడంలోనే ఉంది, అది ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురాలేదు. సో ఎనీహౌ ఇంకా ఇదైతే ఆ నెక్స్ట్ డే నేను యూఎస్ తీసుకురావడానికి మా నాయనమ్మ నా కోసం నల్లకారం చేసింది. ఆ నల్లకారం ఆరెల్స్ నూకారం వాట్ ఎవర్ ఇట్ మేబీ, మేమైతే నల్లకారం అంటాం అనమాట. నల్లగారం అంటాము. కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ నాకు తెలియదు, సో ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. మా మమ్మీ వెళ్ళి నాయనమ్మకి హెల్ప్ చేయండి, మనం వచ్చి చేసేది ఇదనమాట. ఆడుకుంటూ ఉంటాను. ఇంకా దీనికి కావాల్సినవి అయితే రెడ్ చిల్లీస్, ఎండుమిర్చి, ధనియాలు, నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు అండ్ మీకు చెప్పా కదా ఉప్పు, మెంతులు, కరివేపాకు. క్వాంటిటీస్ అడగొద్దు నన్ను, బికాజ్ నాకు తెలీదు. మా నాయనమ్మ ఉజ్జాయింపుగా అంటారు కదా, అలా అప్రాక్సిమేట్ గా వేస్తుంది, సో నాకు తెలీదు. ఇంకా ఫస్ట్ అయితే కర్రీ లీవ్స్, ఉప్పు, మెంతులు డ్రై రోస్ట్ చేసింది. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసి రెడ్ చిల్లీస్ ని కూడా ఫ్రై చేసుకుంది. ధనియాలు కూడా అంతే, అండ్ ఆల్సో నువ్వులు కూడా అంతే. కొంచెం ఫ్యూ డ్రాప్స్ 1-2 డ్రాప్స్ వేసి ఆయిల్ చేస్తారనమాట. బికాజ్ ఆయిల్ ఎక్కువైనా పొడి పొడిలాడుతూ ఉండదు. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మీరు ఆ వీడియో చూడకపోతే కనుక లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ మమ్మీ నా కోసం హెల్దీ మిక్స్ ఒకటి చేసింది అనమాట, పౌడర్, ప్రోటీన్ పౌడర్ లాంటిది అది. అండ్ ఆల్సో పల్లి పొడి కూడా ఆ వీడియోలో పెట్టాను, చూడకపోతే చూసేయండి. ఇంకా ఇదైతే అన్ని ఫ్రై చేసుకున్నాక మిక్సీ పట్టుకోవాలన్నమాట, సెపరేట్ గా. రోట్లో కూడా దంచుకోవచ్చు, బట్ అది కొంచెం లెందీ ప్రాసెస్. అండ్ రెడ్ చిల్లీస్ ని దంచేటప్పుడు ఆ పౌడర్ వచ్చి కళ్ళలో పడుతుంది కదా, సో మాకు అది ఇష్టం లేదనమాట, అందుకే మేమే వద్దని చెప్పాము. ఇంకా అన్ని ఇలాగా మిక్సీ పట్టేసుకొని సెపరేట్ గా ప్లేట్ లో వేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని అన్ని తీసుకెళ్ళిపోయి ఇంకా లాస్ట్ లో రోట్లో వేసి దంచేసుకోవడమే, అంతే ప్రాసెస్. ఇంకా దీంట్లో ఇంకా ఏం వేయలేదు నాకు తెలిసి. దంచుకునే ముందు కొంచెం జీలకర్ర కూడా వేసింది, మంచి ఫ్లేవర్ అరోమా బాగుంటుంది అనమాట. జీలకర్ర వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది ఏమో, నాకు తెలియదు ఎందుకు వేస్తారు. ఇంకా నేను మా ఆయన దేనికి వెయిటింగ్ అంటే లాస్ట్ లో అన్నం కలిపి పెడతారు కదా రోట్లో, దానికి అనమాట. వెళ్ళి హెల్ప్ చేయకుండా మేము చేసినవి ఇవి. ఇంకా అన్ని వేసి ఫస్ట్ లోపల సెపరేట్ గా మిక్సీ పట్టినవి తీసుకొచ్చి అన్ని ఆ రోట్లో వేసేసి కలిపేయడమేనమాట, మొత్తం అంతా కలిసిపోయేలాగా. అదే ఇంకా సింపుల్ గా చెప్పాల్సిన ప్రాసెస్. మీకు ఇప్పటికి చాలా వీడియోస్ లో చెప్పే ఉంటాను, నాకు వచ్చి రాని లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నానేమో, మీకు అది అర్థం అవుతుంది అని అనుకుంటున్నాను, అర్థం చేసుకుంటున్నారు అని కూడా అనుకుంటున్నాను. ఇలా మిక్సీ చేసుకోవడమే అనమాట, కొంచెం కలుపుకుంటూ దంచుకుంటూ అలాగా. నాకు ఇప్పటికీ ఒకటి అర్థం కాదు, ఇలా ఎలా కలుపుతారు అంటే, నేను చికెన్ మ్యారినేట్ చేస్తేనే ఆ చిల్లీ పౌడర్ వల్ల ఏమో చెయ్యి మంట వస్తుంది నాకు, బట్ మా నాయనమ్మ మా మమ్మీ వాళ్ళు కూడా పచ్చళ్ళు కలిపేటప్పుడు చేత్తో కలిపేస్తారు డైరెక్ట్ కదా, అలా ఎలా చేస్తారు అని అడిగితే మాకు అలవాటు అయిపోయింది అంటారు. 2 days నుంచి కంటిన్యూగా ఎప్పుడైనా చేస్తున్నా నాకు ఇంకా అలవాటు కాలేదు. సో మేబీ సెన్సిటివ్ గా ఉంటామేమో మనం అని అనిపిస్తుంది. ఇంకా మా పొడి అయితే, మా నల్లగారం అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా మొత్తం అంతా ఒకసారి కలిపేసిన తర్వాత మొత్తం బయటకు తీసి దాంట్లో వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, అవి వేసుకొని కూడా దంచుకోవాలి. ఇది మరీ మేము పొట్టేని తీసేము, కొంచెం ఒలుచుకొని అందులో వేసేసి దంచుకొని, మరీ ఎక్కువ మిక్సీ చేసేసిన దీన్ని ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ముద్దలాగా అయిపోద్ది అనమాట, పొడిలా ఉండదు. ఇంకా ఇలాగా మిక్స్ చేసుకోవడమే, అంతే. మీకు ఇంకోటి చెప్పాలి ఈ రోల్ గురించి, నేను ఆల్రెడీ మేము అరిసెలు చేసిన వీడియోలో చెప్పా కదా, ఆ రోలు అండ్ రోకలి మా జేజనాయనమ్మ వాళ్ళ అత్తగారు ఆవిడకి ఇస్తే ఆవిడ మా నాయనమ్మకి ఇచ్చింది అని చెప్పి. సో ఇది కూడా అంతేనమాట, ఇలాగా మా ఇంట్లో కొన్ని వస్తువులు మా పాస్ట్ జనరేషన్స్ నుంచి పాస్ అవుతూ వస్తున్నాయి అనమాట.
ఇంకా ఇప్పుడైతే నేను చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్న టైం వచ్చేసింది. అన్నం కాకపోతే కొంచెమే ఉంది. రోటి పచ్చడికైనా, ఇలా పొడులకైనా సద్దన్నమే నాకు చాలా ఫేవరెట్ అనమాట. టేస్ట్ అయితే సూపర్. ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇటువేమో మా పిన్నితో నేను తొక్కుడు పచ్చడి చేయించుకుంటున్నాను. మేమైతే దీన్ని తొక్కుడు పచ్చడి అంటాము. మీరేమంటారో నాకు చెప్పండి. మ్యాంగోస్‌తో చేస్తారు కదా అది. ఫస్ట్ అయితే మ్యాంగోస్ పీసెస్‌ని మార్నింగే కట్ చేసి, అంటే మార్నింగ్ కాదు. ముందే కట్ చేసి కొంచెం ఆరబెట్టుకోవాలి. నాకు పుల్లగా ఉండేవి అంటే ఫేవరెట్. ఆ మ్యాంగో ఎంత పుల్లగా ఉన్నా తినగలనమాట పచ్చిదే. ఉప్పు, కారం కూడా అక్కర్లేదు. ఉప్పు, కారం అంటే ఇంకా బావుంటది. బట్ నాకు కొంచెం బద్ధకం ఎక్కువ. అందుకని ఇలా డైరెక్ట్‌గానే తినేస్తాను. ఉప్పు కొంచెం మ్యాంగోస్‌ని కచ్చాపచ్చాగా దంచేసి, తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని కూడా దంచుకోవాలి. దాంట్లోనే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసి, మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసి ఒక పెద్ద బేషనీ ఉంటది కదా! దాంట్లో వేసుకోవాలి. మేము బేషనీ అంటాము. ఆర్ ఎల్స్ బిగ్ ప్లేట్ అని కూడా అనొచ్చు. దాంట్లోకి వేసేసుకొని ఉప్పు, కారం, ఇంకా ఏమేస్తారు? మెంతిపొడి ఏంటి? మెంతిపిండి. మేము ఆవపిండి వేసుకోము పచ్చడిలో, వేడి చేస్తది కదా అని చెప్పి. ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకుంటాము. ఇంతే, సింపుల్‌గా ఉంటది. చాలా బావుంటది. నేను వచ్చిన టైంకి యాక్చువల్‌గా మ్యాంగోస్ అంత బాగా ఏం లేవు. పెందలతోనే పెట్టించేసుకున్నాననమాట. మళ్ళీ ఆవకి వచ్చే టైం వరకు ఎప్పుడైనా తినాలనిపిస్తే బావుంటది కదా అని చెప్పి, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటే ఈయన ఇంకా బిజీగా ఉన్నారు. వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళిపోయి బకెట్‌లో పెట్టేసి తలని, బట్టలన్నీ తడిపేసుకున్నాడనమాట. వేయ్ ఇంకా అలాగా అందరూ ఏదో ఒక పనిలో బిజీగా ఉన్నారు కదా! నేను కూడా అలాగా ఏదో పనిలో బిజీ ఉండాలని చెప్పి మా పిన్ని మొత్తం పచ్చడంతా కలిపేసిన తర్వాత లాస్ట్‌లో తీసుకొని మళ్ళీ నేను కూడా చేసేసాననమాట. బికాజ్ చేసేదే నా కోసం కదా అని. టేస్ట్ చూస్తాను కదా! టేస్ట్ చూసి ఏం చెప్తానో వినండి. నవ్వుకోకండి. మీకోటి చెప్తాను తర్వాత. ఏమో ఏం సరిపోలా. ఒక నిజం చెప్తాను. అది నిజమే అనమాట. నాకు ఇప్పటివరకు టేస్ట్ చూసినప్పుడు ఉప్పు, కారం తెలీదు. మరి నువ్వెలా కుక్ చేస్తావు అంటే, ఎప్పుడైనా కూడా నేను ఏం కుక్ చేసినా వెంకటేష్ చూడాల్సిందే. బికాజ్ నాకు తెలీవు. నాకు అర్థం కావు. ఇంకా నేర్చుకోలేదు. ఇంకా లాస్ట్‌లో అయితే మా ఇంట్లో ఆనవాయితీ అనమాట. ఏం చేసినా అంటే ఏం పచ్చడి చేసినా లాస్ట్‌లో ఆ బేషనీలోని ఆ అన్నం వేసి కొంచెం ఆయిల్ వేసుకుంటాం. మేము నెయ్యి వాడం. అప్పుడు చాలా బావుంటది అలాగా. మొత్తం పచ్చడి మొత్తం తుడుచుకొని తింటే సూపర్ ఉంటది కదా! ఆవకాయ టైం అయితే ఇంకా బావుంటది. బట్ నేను ఈసారి కూడా ఉండట్లేదు కదా! అందుకని దీంతో అడ్జస్ట్ అయిపోదాంలే అని అదే తినేసాననమాట కొంచెం బాధతో. జోక్స్ అపార్ట్, నిజంగానే ఆవకాయ టైం నేను చాలా మిస్ అవుతాను. ఆ ఫన్ పార్ట్ కూడా ఉంటది కదా! ఫ్యామిలీ మొత్తం ఏదో ఒక యాక్టివిటీతో ఇన్వాల్వ్ అవుతారు కదా! ఒకళ్ళు మామిడికాయని క్లీన్ చేయడంలో, కట్ చేయడంలో అలా డిఫరెంట్ ప్రాసెస్ ఉంటది కదా! అవన్నీ చాలా మిస్ అయ్యాను లాస్ట్ ఇయర్ అండ్ ఆల్సో ఈ ఇయర్ కూడా అవుతాను. ఇంకా ఆ రోజు నైట్ ఒక పార్టీ టైప్ అరేంజ్ చేసామనమాట మా ఫ్యామిలీకి అండ్ ఆల్సో మాకు కూడా కొన్ని మెమరీస్ ఫార్మ్ చేయాలి అని. దాంట్లో ఒక పార్ట్ వచ్చేసి వేదాంశ్ బర్త్‌డే చేయాలి అని. ఫస్ట్ దానికి మేము లేము కదా! సో ఈసారి ఉండమని చెప్పి ఒక చిన్ని పార్టీ టైప్. ఈ కోట్ మేము సీఎంఆర్‌లో తీసుకున్నాము. బానే ఉంది అని చెప్పి. ఎలా ఉందో మీరు కామెంట్స్‌లో చెప్పండి. బికాజ్ నేనే సెలెక్ట్ చేశానది. థీమ్ కేక్ అనమాట. ఇవి బేబీ బాస్ బేబీయా ఏదో అంటారు, నాకు తెలీదు. కేక్ అయితే లీచీ ఫ్లేవర్ అనమాట. ఇది ఎందుకు చూస్ చేసామంటే మా వేదాంశ్ కూడా ఆ టైంలో గుండె, ఆ బేబీ బాస్ కూడా ఆ బాస్ బేబీకి కూడా గుండె అనమాట. సో 2 బాగా సింక్ అవుతాయి అని చెప్పి చేసాము ఇలాగా. ఆ రోజు ఇంకా చాలా కిరికిరులు జరిగినాయి అనమాట. అవి కూడా చెప్తాను ఇప్పుడు మీకు. కట్ చేయాలమ్మా. పక్కల కాదమ్మా. అలా కాదు, ఇలా 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 కట్ చేయి. ఆపరా. అరే పెట్టు, అరే అడగండి, నాకు పెట్టమ్మా అని అడగ. నాకు పెట్టవా? వేదాంశ్ పెట్టరా కొంచెం. వేదాంశ్ అత్తకంట పెట్టు. ఎక్కువ పెట్టి ఇప్పుడు నాకు థ్యాంక్ యూ. అత్తకి వెరైటీగా కేక్ తో ఎవరిని ఆ కేక్ దగ్గరికి రానివ్వలేదు. వాళ్ళు పెట్టేది సేమ్ కేక్ అయినా ఆయనే కట్ చేసుకొని ఆయనే కేక్ ని మర్డర్ చేసేసి తిన్నారనమాట. సో చాలా ట్రై చేశారు, ఎవరు పెట్టలేకపోయారు. నాతోనే పెట్టించుకున్నాడు. సో అందుకు నేను చాలా హ్యాపీ.
ఇంకా ఫస్ట్ అయితే ఆ రోజు వేదాంశ్ బర్త్డే గా చేయాలి అని, అండ్ ఆల్సో మార్చ్ లో మా పేరెంట్స్ ది యానివర్సరీ ఉందన్నమాట. సో అది చేయాలి అని నేను అనుకున్నాను. అంటే 2 కేక్స్ మాత్రమే కదా. బట్ ఆ తర్వాత నాకు ఒక సర్ప్రైజ్ కూడా చేశారనమాట. అది ఎవరో కాదు, మా చెల్లి. ఇంకా పైకి పెట్టండి అది. వీడియో ఆన్ చేయడం మర్చిపోయా నేను. చిన్నగా రియాక్షన్ చూడండి. ఆల్రెడీ ఒకసారి నాతో 15K అయినప్పుడు ఆ రోజే కేక్ కట్ చేయించింది. బట్ ఆ రోజు నార్మల్ కేక్ కట్ చేయించాను కదా. ఇది ఫ్యామిలీ మొత్తంతో సెలబ్రేట్ చేసుకో నీ అచీవ్మెంట్ ని అని చెప్పి ఇదనమాట. ఆ రోజే నేను ఫస్ట్ టైం రెడ్ వెల్వెట్ కేక్ కి బిగ్ ఫ్యాన్ అయిపోయాను. నా ఫేవరెట్ పేస్ట్రీ లిస్ట్ లో రెడ్ వెల్వెట్ కూడా యాడ్ అయిపోయింది. అంతకు ముందు నేను US లో తిన్నాను, నాకు అస్సలు నచ్చలేదు. ఇక్కడ అలాగే ఉంటుందేమో అనుకున్నాను, బట్ అలా లేదు, బాగుంది. ఇంకా ఇది ఒక కేక్ కదా, ఇప్పటికి 3 కేక్స్ అయ్యాయి కదా. ఇంకొకటి ఏంటి అంటే మా యానివర్సరీ కూడా మార్చ్ లోనే ఉంది. అందుకని చెప్పి మా వదిన కూడా మా డాడీతో ఒక కేక్ తెప్పించింది. సో అలాగా 4 కేక్స్ వచ్చాయి. బట్ మేము కట్ చేసిన వీడియో లేదనమాట. అంటే ఆ రోజు మేము క్యామ్ ఆన్ లో పెట్టామనుకున్నాం కానీ లేదు. ఫొటోస్ కూడా ఉన్నాయో లేదో నేను చెక్ చేసి లాస్ట్ లో యాడ్ చేస్తాను. సో మేము మళ్ళీ ఇండియా వచ్చే వరకు మా పేరెంట్స్కి మా ఫ్యామిలీకి కొన్ని మెమరీస్ ఉండాలి, చాలా హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. సో ఇలా మా లాస్ట్ 48 hours ఆఫ్ ఇండియా ట్రిప్ కంప్లీట్ అయింది హ్యాపీగా. నెక్స్ట్ డే ఎలా ఉంటుందో మాకు ముందే తెలుసు కదా, ఆబ్వియస్ గా సాడ్ గానే ఉంటుంది. సో అవన్నీ మీరు నెక్స్ట్ బ్లాగ్ లో చూస్తారు. ఐ హోప్ మీరు ఈ బ్లాగ్ ని ఎంజాయ్ చేశారు, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వాట్ టు డూ నౌ, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ ఆల్సో డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యు ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ ఆల్సో బై బై.